ఒక గుర్రం విశాలమైన మైదానంలో పరుగెడుతోంది. అది ఆగడం లేదు. అది వెనుదిరిగి చూడడం లేదు. క్షితిజం వైపు, అంతుచిక్కని దూరం వైపు పరుగెడుతూనే ఉంది. అది మీరే. మీకు హద్దులు నచ్చవు. మీకు సరిహద్దులు నచ్చవు. మీకు ఇక్కడే ఆగు అని చెప్పిన వారంటే నచ్చరు. మీ మనసు ఎప్పుడూ ఒక కొత్త క్షితిజాన్ని వెతుకుతూనే ఉంటుంది. మీరు ఒక దేశం చూస్తే మరొక దేశం కావాలనిపిస్తుంది. ఒక జ్ఞానం నేర్చుకుంటే మరొక జ్ఞానం కావాలనిపిస్తుంది. ఒక లక్ష్యం సాధిస్తే మరొక పెద్ద లక్ష్యం కావాలనిపిస్తుంది. ఆ అసంతృప్తి మీ శాపం కాదు. ఆ అసంతృప్తే మీ వరం. కాని ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. మీరు పరుగెడుతూనే ఉన్నారు. కాని మీరు చేరాల్సిన గమ్యం మీకు తెలుసా? ఆకాశంలో గురువు, మీ అధిపతి, ఇప్పుడు ఒక అపూర్వమైన స్థానంలో నిలబడ్డాడు. ఆ గురువు మీ పరుగుకు ఒక సరైన దిశను చూపించబోతున్నాడు. ఆ దిశ మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ గమ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతోంది. ధనుస్సు రాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు అగ్నితత్వం గలవారు. సింహరాశి అగ్ని రాజసంగా మండుతుంది. మేషరాశి అగ్ని పోరాటంతో మండుతుంది. కాని మీ అగ్నిజ్ఞానంతో మండుతుంది. మీరు ఒక తాత్వికుడు. మీరు ఒక సాహసికుడు. మీరు ఒక సత్య అన్వేషకుడు. మీరు ఒక మాటలో చెప్పగలిగే సత్యాన్ని ఇతరులు 100 మాటల్లో కూడా చెప్పలేరు. మీ హాస్యం మెరుపులా మెరుస్తుంది. మీ నవ్వుగది మొత్తం వెలిగిస్తుంది. ఇప్పుడు గురువు, శుక్రుడు, బుధుడు ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభగ్రహ కూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు అందరికీ స్వేచ్ఛను ఇస్తారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తారు. కాని మీకు మీ స్వేచ్ఛ హరింపబడినప్పుడు మీరు ఒక పంజరంలో పడ్డ పక్షిలా అయిపోతారు. మీరు ఒక బాధ్యత, ఒక నిర్బంధం, ఒక హద్దు మీపై రుద్దినప్పుడు మీ మనసు తిరుగుబాటు చేస్తుంది. ఈ కాలంలో మీకు ఒక ముఖ్యమైన సత్యం అర్థమవుతుంది. నిజమైన స్వేచ్ఛ బాధ్యత లేకుండా రాదు. ఆ సత్యాన్ని స్వీకరించినప్పుడు మీ జీవితం ఒక కొత్త శక్తితో వికసిస్తుంది. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక దూరప్రయాణం లేదా ఒక విదేశీ సంబంధం మీకు ఒక పెద్ద అవకాశం తీసుకొస్తోంది. మీరు ఎప్పుడూ దూరపు దేశాల గురించి, పెద్ద ప్రపంచం గురించి కలలు కన్నారు కదా? ఆ కల నిజమవుతోంది. గురు మహారాజు మీ 9వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. 9వ భావం అదృష్ట స్థానం, విదేశయాత్ర స్థానం, తత్వజ్ఞాన స్థానం. ఇక్కడ గురు ప్రభావం ఉన్నప్పుడు మీ జీవితం ఒక గొప్ప మలుపు తీసుకుంటుంది. మీ పేరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో వినిపించబోతోంది. 2వ కట్టం. ఇది మీ జ్ఞాన జీవితానికి బంధించిన ఒక అద్భుత వార్త. మీరు చాలా కాలంగా ఒక విషయం నేర్చుకోవాలని, ఒక కొత్త నైపుణ్యం సాధించాలని కోరుకున్నారు కదా? ఆ కోరిక నెరవేరే సమయం వచ్చింది. ఒక గురువు మీ జీవితంలోకి వస్తారు. ఆ గురువు మీకు ఒక అమూల్యమైన జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం మీ జీవితాన్ని, మీ వృత్తిని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. 3వ కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ శక్తి మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకొస్తుంది. మీరు ఎంతో కాలంగా సాధించాలని కోరుకున్న ఒక పెద్ద స్వప్నం ఇప్పుడు మీ చేతికి అందుతోంది. ఆ అవకాశానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. ధనుస్సు రాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ ఉత్సాహం, మీ ఆశావాదం, మీ సాహసం మీకు ఒక పెద్ద బలం. అధ్యాపకత్వం, తత్వశాస్త్రం, యాత్రారంగం, విదేశీ వ్యాపారం, ప్రచురణ, మతం, న్యాయశాస్త్రం, క్రీడలు, ఈ రంగాల్లో ఉన్న ధనుస్సు రాశివారికి ఇది స్వర్ణకాలం. మీ విశాల దృష్టి ఈ కాలంలో మీ సంస్థకు ఒక కొత్త దిశ చూపిస్తుంది. మీ నాయకత్వం ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. వ్యాపారం చేసే ధనుస్సు రాశివారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మీ వ్యాపారంలో ఒక అంతర్జాతీయ సంబంధం ఏర్పడుతోంది. ఒక విదేశీ భాగస్వామి లేదా విదేశీ మార్కెట్ మీ వ్యాపారాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్తోంది.
మీ వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. ధైర్యంగా అడుగు వేయండి. మీ గురువు మీ వెనుక నడుస్తున్నాడు. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. ధనుస్సు రాశి వారికి ఒక జాగ్రత్త చెప్పాలి. మీరు సహజంగా ఉదారమైనవారు. మీ చేతికి డబ్బు వచ్చినప్పుడు అది ఖర్చు చేయడం మీకు ఆనందంగా అనిపిస్తుంది. మీరు స్నేహితులకు, కుటుంబానికి, అపరిచితులకు కూడా సంతోషంగా ఇస్తారు. ఇది మీ గుణం. కానీ ఈ కాలంలో కొంచెం పొదుపుగా కూడా ఉండండి. ఒక ఆర్థిక లక్ష్యం పెట్టుకోండి. గురు మహారాజు మీ 11వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. ఒక ఊహించని ధనలాభం వస్తుంది. ఆ డబ్బును తెలివిగా వినియోగించండి. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. ధనుస్సు రాశివారు ప్రేమలో చాలా స్వేచ్ఛగా ఉంటారు. మీరు సంబంధాన్ని ఒక అనుభవంగా చూస్తారు. మీరు ప్రేమించేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ ఒక నిబద్ధత విషయం వచ్చినప్పుడు మీ మనసు కొంచెం వెనుదిరుగుతుంది. ఈ కాలంలో శుక్రుడు మీకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీ స్వేచ్ఛను అర్థం చేసుకుంటారు. మీ సాహస గుణాన్ని ప్రేమిస్తారు. మీతో కలిసి ఈ ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటారు. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ భాగస్వామికి మీతో ఒక నిజమైన సంభాషణ కావాలి. మీరు ఎప్పుడూ బయటకు వెళ్లే ఆలోచనలో ఉంటారు. కాని మీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి మీకోసం ఉన్నారు. ఒక్కసారి వెనుదిరిగి చూడండి. మీ ఇంట్లో మీకోసం వేచి ఉన్న ప్రేమ కనిపిస్తుంది. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లిక. నీ ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో ఒక అనుకూలమైన సంబంధం వస్తుంది. ఆ వ్యక్తి మీలాగే ఆలోచిస్తారు. స్వేచ్ఛను ప్రేమిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. మీతో జీవితం ఒక గొప్ప సాహసంగా జీవిస్తారు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త యాత్ర వస్తుంది. ఒక ముఖ్యమైన ప్రయాణం మీ దాంపత్య జీవితాన్ని మళ్లీ తాజాగా చేస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. ఒక పెళ్లి లేదా ఒక కొత్త జన్మ వంటి ఒక సంతోష కార్యక్రమం జరుగుతుంది. మీ తల్లిదండ్రులకు మీరు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వగలిగే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదలకండి. మీ కుటుంబంతో కలిసి గడిపే సమయం ఈ కాలంలో చాలా విలువైనది. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. ధనుస్సు రాశివారికి తొడలు, నడుము సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు చాలా వేగంగా పరుగెడతారు కదా. మీ శరీరం కొన్నిసార్లు ఆ వేగాన్ని తట్టుకోలేకపోతుంది. సరైన వ్యాయామం చేయండి. మీ శరీరాన్ని కూడా ఒక యాత్రలో తీసుకువెళ్ళండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు కొత్త క్షితిజాలు చూడగలరు. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో మీ జ్ఞాన తృష్ణ మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తోంది. ఉన్నత విద్య కోసం, విదేశీ వర్సిటీ కోసం మీరు ప్రయత్నిస్తున్నారా? ఆ ద్వారం ఇప్పుడు తెరుచుకుంటోంది. ఒక స్కాలర్షిప్, ఒక విదేశీ అవకాశం మీ వైపు వస్తోంది. మీ గురువు మీ తెలివిని గమనించి మీకు ఒక ప్రత్యేక సిఫారసు ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో మీ నేరుగా మాట్లాడే స్వభావం వల్ల ఒక సమస్య రావచ్చు. మీరు నిజం చెప్పడానికి వెనుదిరగరు. అది మీ గుణం. కాని కొన్ని నిజాలు చెప్పే ముందు సమయం, స్థలం, వ్యక్తిని బట్టి ఆలోచించండి. ప్రతి నిజాన్ని ప్రతి చోట చెప్పడం అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మీ సంబంధాలు కాపాడుకుంటాయి. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ధనుస్సు రాశికి అధిపతి గురువు. గురుని సంతుష్టపరచడానికి ప్రతి గురువారం విష్ణు ఆలయానికి వెళ్ళండి. పసుపు పూలు సమర్పించండి. విష్ణు సహస్రనామం పయించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. బ్రాహ్మణులకు, గురువులకు సేవ చేయండి. పేద విద్యార్థులకు విద్యా సహాయం చేయండి. ఈ పరిహారాలు మీ జీవితంలో గురుశక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ అదృష్టం, మీ జ్ఞానం, మీ వృత్తి అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. ధనుస్సు రాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు బాణం వేసే విలుకాడు. ఒక బాణం గురి తప్పకుండా ఉండాలంటే అది వేయడానికి ముందు ఒక్క క్షణం ఆగాలి. లక్ష్యం స్పష్టంగా కనిపించాలి. ఆ తర్వాత వేసిన బాణం ఎక్కడికీ తప్పదు. మీ జీవితం కూడా అంతే.
ఒక్కసారి లక్ష్యం స్పష్టంగా అర్థమైన తర్వాత మీరు వేయడం మొదలుపెట్టండి. ఆ బాణం తప్పకుండా గురికి తగులుతుంది. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక గురుశక్తి ఆశీర్వాదకాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న విశాల జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. ధనుస్సు రాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో నవ్వులు నిండాలని, మీ సాహసాలు ఫలవంతమవ్వాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.